ఇంటికి వెళ్ళి వారి భర్త చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఇద్దరి కూతుర్లు కూడా క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. ఏం చేసిరమ్మా? టిఫిన్ బాక్సులు ఇస్తే అయిపోయిందా? బతికేస్తారా జనాలు? టిఫిన్ బాక్సులు ఇచ్చిండు, ఇంకేం చేసిండమ్మ? ఎక్కడ ఏ పనులు చేసిండు? రమ్మని చూపెట్టమని, సునీతమ్మకి వచ్చి చూపెట్టమని, పలాని పని నా భర్త చేసిండని చూపెట్టమనమ్మ. అభివృద్ధి కార్యక్రమాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాగంటి గారు వెనుకబడి ఉన్నారంటారా? బాగా వెనకబడి ఉన్నాడు. వెనకబడింది అందరూ. పాపం ఆయన నిజంగా దేవుడు ఎట్లా గుణపాఠం చెప్పాలో అట్లా చెప్పిండు. ఆయన ఎవరైనా శత్రువైనా కూడా బాగుండాలని కోరుకుంటాం, కానీ దేవుడు ఎట్లా గుణపాఠం చెప్పిండో చెప్పాలో అట్లా చెప్పిండు దేవుడు. ఇప్పుడు నియోజకవర్గంలో అయితే ఇదొక పెద్ద హాట్ టాపిక్ గా మారింది జూబ్లీ హిల్స్ ఎన్నికలని. నేను ఒకటే అడుగు తెలుసుకుంటున్నాము మీ మీడియాలకు కానీ మీరు మీ అందరికీ, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్, ఇదే హరీష్ రావు దళితి సాయన్న చచ్చిపోయిన రోజు ఎక్కడ పోయారో మీరందరూ? మరి ఆ రోజు ఎందుకమ్మ ఈ సానుభూతి చూపెట్టలేకపోయారు? మరి ఆ రోజు ఎందుకమ్మ సాయన్నని ఫ్యామిలీని ఇచ్చేయలేరు? సాయన్న టీఆర్ఎస్లో పుట్టి పెరగలేదా? సాయన్న ఇది లేదా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి బీసీలు దళితులు అంటే లెక్కలేదా? బీసీ ఓట్లు దళిత ఓట్లు వద్దా టీఆర్ఎస్ గవర్నమెంట్కి? ఈరోజు సానుభూతి అని చెప్తే ఓట్లు వేస్తారా జనాలు? టీఆర్ఎస్ బీసీలకు దళితులకు ఒక న్యాయము, ఓసీలకు ఒక న్యాయం అంటారా? పక్కా ఓసీలకు వన్ సైడ్ ఉంటారు వాళ్ళు. ఓసీలకు వన్ సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు దళిత బంధు అలాంటి ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ చుట్టూని కార్యకర్తలు కాలనుకుని రౌడీ రాజ్యం వాళ్ళకి ఇచ్చుకున్నారు. సామాన్య ప్రజలకు ఎవరికి వచ్చినాయమ్మా? సామాన్య ప్రజలు మా దగ్గర ఇది ఎందరున్నారో దళితులు నేను చూపిస్తారమ్మనమ్మ. ఎందరికి వచ్చినా మీకు ఇంటింటికి తీసుకెళ్తాం రండి. దళితులు పూర్ గరీబులు ఉన్నారు, పూర్ గరీబులకు ఇవ్వాలి కదా. యాదవులకు గొర్రెల పెంపకం అని అలాంటి స్కీమ్లని వాళ్ళని డెవలప్. మరి అవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారమ్మా? ఇప్పుడు ప్రజలకు మీరు అన్ని చేసిరు కదా, మీరు ఇంట్లో కూర్చుంటే ఓట్లు వేస్తారు, మరి ఇవన్నీ ఎందుకు? పిల్లలకు కట్లే సభలో చూసినట్టయితే అందరూ ఏడవడం కూడా జరిగింది. అలాంటి గుణపాఠం చెప్తారమ్మా, వాళ్ళు ఏడిస్తే అయిపోయిందా? అంటే ఈ కాలంలో ప్రజలు అవి నమ్మరమ్మా. అవి అయిపోయినాయి, మందులకు చేసే రోజులు అవి పోయినాయి. ఎవరు ఇచ్చినా ఇప్పుడు తీసుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలి అదే చేస్తారు. నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, నేను ఇచ్చినా తీసుకుంటా, ఇంకొకరు వెళ్ళినా తీసుకుంటారు, ఇంకొకరు వెళ్ళినా